నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. చాలా మందిలో మిస్‌క్యారేజ్ అయిన తర్వాత అంత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. సో, మరి వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎలా ఉంటున్నాయో తెలీదు కానీ, ఈ మిస్‌క్యారేజ్ వల్ల మాత్రం వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌నైతే ఫేస్ చేయాల్సొస్తుంది ఫర్దర్‌గా. మరి దీని గురించి అసలు తెలుసుకుందాం. ఎందుకు మిస్‌క్యారేజ్ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి అంత టైం గ్యాప్ ఎందుకొస్తుంది? మరి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ గానీ, కేరింగ్ గాని తీసుకున్నట్లయితే ఈజీ వేలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎలా ఉంటుందనే అంశాల మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్, ఎండీ పాథాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే. సార్ విన్నారు కదా! మిస్‌క్యారేజ్ కొంతమందిలో వీళ్ళు అంటే నాకు ఏం అవసరం లేదు గ్యాపు, ఇమ్మీడియేట్‌గానే ప్రెగ్నెన్సీ కావాలని కంటిన్యూ‌గా చేసుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్‌క్యారేజ్ అవుతుంది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా గానీ, ఎన్ని రోజులైనా గానీ రాదు. ఫస్ట్ సెకండ్ మంత్‌లో ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది. థర్డ్ మంత్‌లో పిండం పోయింది. అట్లా అని అన్న వాళ్ళకైతే కొన్నిసార్లు 5 ఏళ్ళు, 8 ఏళ్ళు కూడా పడుతుంటుంది. సో, ఏం ఏం జరుగుతుందంటారు? అయితే ఇక్కడ మేజర్‌గా మనకు అబార్షన్ అంటాం కదా! అబార్షన్ ఎందుకు అవుతదంటే, మనకి 2 హార్మోన్స్ బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ ఏందంటే ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయ్యేదాకా ఈస్ట్రోజన్ ఉంటది. తర్వాత ఈ యొక్క నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎలివేట్ అయితదనమాట. అయితే ఏమన్నా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఒకటి ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఛాన్సెస్ ఉంటది అబార్షన్‌కి. అయితే అది గిట్ట అబార్షన్ ఇప్పుడు కొంతమందికి 12 వీక్స్ అంటే 3 మంత్స్‌లోనే కావచ్చు, 4 మంత్స్‌లో అవుతది. అయితే ఈ అయిపోయినంక చాలా వరకు ఏం చేస్తారంటే కొంతమంది అబార్షన్ అయిందని గిట్ట వాళ్ళకి తెలవదు. ఎందుకంటే వాష్‌రూమ్‌కెళ్ళిపోతారు గదా! మామూలుగా వాష్‌రూమ్ లాగానే ఎళ్ళిపోయినప్పుడు అది పడిపోతది. ఎందుకంటే 3 వీక్స్, 2 వీక్స్ అప్పుడు వాళ్ళకి తెలవదనమాట. కానీ వాళ్ళేమనుకుంటారంటే ఇంకా బేబీ పెరుగుతుందేమో అని అనుకుంటారు. హాస్పిటల్‌కొస్తారు. ఇంకా కొంతమంది ఏందంటే అబార్షన్ అయిపోయిందని వాళ్ళకి తెలవదు. కానీ ఫీవర్ ఇవన్నీ ఎక్కువుంటాయి. అంటే వాళ్ళకి మూత్రంకెళ్ళేటప్పుడు మంట రావడం ఇట్లాంటి సింప్టమ్స్‌తోని హాస్పిటల్‌కొస్తారు. ఇక్కడ ఫస్ట్ అబార్షన్ అయిపోయినంక మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే హాస్పిటల్‌కొచ్చి డాక్టర్‌ని కన్సల్ట్ అయిపోవాలి. ఇమ్మీడియేట్‌గా. ఇమ్మీడియేట్‌గా. ఒకవేళ ఆ అబార్టెడ్ మెటీరియల్ కొన్నిసార్లు మనకు ఆ గర్భసంచిలో ఉండిపోతది కొంచెం. సో, అది మొత్తం మనం బయటికి తీసుకోవాలి. దాన్నే మనం డీఎన్సీ అంటే డైలటేషన్ అండ్ క్యురెటాజ్ అంటామనమాట. ఆ మిగిలిపోయిన కంటెంట్స్ మొత్తం మేము బయటికి అంటే సేమ్ లైక్ వాక్యూమ్ అవి తీసుకొని అవి టెస్టింగ్‌కి పంపిస్తాం. అవి టెస్టింగ్‌కి అసలు ఎందువల్ల అబార్షన్ అయింది. సో, అబార్షన్ ఎందుకు అయితదంటే కొన్ని సార్లు ఈ హార్మోన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, ఇంకా కొన్నిసార్లు ఇద్దరిలో ఆయన స్పెర్మ్‌లో ఏమన్నా డిఫెక్ట్ ఉన్నా గానీ అండ్ ఈమెలో ఏమన్నా ఇంకేమన్నా అదర్ సిండ్రోమ్స్ అంటామనమాట. జెనెటికల్లీ సింప్టమ్స్. అట్లాంటి జెనెటికల్లీ సిండ్రోమ్స్‌లో గిట్ట అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటదనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మేము ఈ సిండ్రోమ్స్. సిండ్రోమ్ ఇష్యూస్. ఆటిజమ్స్ అవన్నీ. యెస్. ఎందుకోసం అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మదర్ ఏజ్ అడ్వాన్స్ కావడం వల్ల. ఇంతకుముందు మనకేందంటే అన్ని ప్రెగ్నెన్సీస్ మీరు చూసుకుంటే పాతకాలం 25, 26 కంతా డెలివరీస్ అన్నీ అయిపోయేటివి. కానీ ఇప్పుడు ఫస్ట్ డెలివరీయే 31, 32, 33 ఇయర్స్. అంటే 30 ఇయర్స్ మదర్ ఏజ్ దాటుతుంది అంటే హై ప్రోన్ ఫర్ సిండ్రోమ్స్. ఇది మనం చెప్తున్న మాట కాదు. WHO చెప్తున్న సెంటెన్స్ ఇది. ఎందుకంటే మేము చూస్తున్నాం. మేము ఇప్పుడు చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఐవీఎఫ్ ఉంది కదా! ఐవీఎఫ్‌లో మొన్న రీసెంట్‌గా ఒక కేస్ మాకు ఫస్ట్ అబార్షన్ అయింది. అసలు ఏం డయాగ్నోసిస్ చేయలేదు. అట్లనే వదిలేసిండ్రు. సెకండ్ అబార్షన్ అయింది. థర్డ్ టైమ్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఏం చేసిండ్రంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాంగానే ఫస్ట్ 3 అంటే 12 వీక్స్ అంటే 3 మంత్స్‌కి బ్లడ్ టెస్ట్ చేపించుకుండ్రు. బ్లడ్ టెస్ట్‌లో వాళ్ళకి తేలింది ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అని వచ్చిందనమాట. సో, డౌన్ తెలుస్తుందా సిండ్రోమ్ సార్ ప్రెగ్నెన్సీలో? యెస్. ఏ మంత్‌లో తెలుస్తుంది. తెలుస్తుంది? మనకు 12థ్ వీక్ అంటే థర్డ్ మంత్ ఉన్నప్పుడు 12-13 వీక్‌లో మదర్ శాంపుల్, మదర్ స్కాన్ అంటే ఆ మదర్ స్కాన్ చేసినప్పుడు స్కాన్‌లో మనకు బేబీ హెడ్ సర్కంఫరెన్స్, ఫుట్ లెంత్ అంటామనమాట. ఆ సర్కంఫరెన్సెస్ మదర్ బ్లడ్ ద్వారా మేము టెస్ట్ చేసుకుంటాం. శాంపిల్ అంటే బ్లడ్. బ్లడ్ నుంచే బ్లడ్ శాంపులే. టెస్ట్ చేసిన దాంట్లో సిండ్రోమ్స్ ఉంటాయి. మాకు ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ అని, టర్నర్ సిండ్రోమ్, క్లినిఫెల్టర్ సిండ్రోమ్ చాలా ఉంటాయి సిండ్రోమ్స్. దాంట్లలో ఏదైతే సిండ్రోమ్ పాజిటివ్ ఉందో అది మనకు తెలుస్తది. అంటే మనం 1:100, 1:1000 ఇట్లా ఇస్తాం రిస్క్. లో రిస్క్ అనుకో ఏం అవసరం లేదు. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ హై రిస్క్ ఉందనుకో మేము దాంట్లో రాస్తాం 1:100. సో, ఇప్పుడు వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏందంటే 1:100 అంటే 100 మందిలో ఒకరికి పాజిటివ్ ఉంది. నీకు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాం. ఇట్ ఈస్ హై రిస్క్. అంటే ఆ లిస్ట్‌లో సిండ్రోమ్ అనేది మెన్షన్ వస్తది. వస్తది. పర్టిక్యులర్‌లీ సిండ్రోమ్ గిట్ట ఇస్తాం మేము. డౌన్ సిండ్రోమా, టర్నర్ సిండ్రోమ్ ఇస్తాం. అది గిట్ట ఇస్తాం మేము. అయితే ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ ఉంది ఆ బేబీకి. మరి ఎట్లా దాన్ని ఇప్పుడు ఫర్దర్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే మళ్ళీ మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ 14థ్ వీక్ అప్పుడు సేమ్ 14-18 వీక్స్ అప్పుడు మళ్ళీ మదర్ శాంపుల్ తీసుకోవాలి. మళ్ళీ బేబీ స్కానింగ్ చేసుకొని మళ్ళీ సెకండ్ కన్ఫర్మేషన్‌కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఇస్తాం. దాంట్లో గిట్ట పాజిటివ్ ఉందనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఆమ్నియోసెంటసిస్ అంటాం. అంటే ఉమ్ము నీరు అంటారు కదా! సో, మదర్ గర్భం ఏదైతే ఉంటదో స్కానింగ్‌లో చూసుకుంటూ దాంట్లో నీడిలేస్తాం మేము.
అంటే మళ్ళీ బేబీకి తాకకుండా నిడిల్ వేసుకొని ఆ ఉమ్ము నీరు తీసుకుంటాం, మనం టామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం దాన్నే. ఆ నీరు తీసుకొని దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం, జెనెటికల్ టెస్టింగ్కి. సో దాంట్లో 100% కన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో పాజిటివ్ వచ్చింది అంటే ఇంకా ఇద్దరు కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేబీ అయితే పుట్టబోయే బేబీకి ఈ ప్రాబ్లం అయితే ఉంది, సో కంటిన్యూ చేసుకోవాలా ఉంచుకోవాలా అనేది మీ ఇష్టం. అప్పటికి బేబీ ఎన్ని మంత్స్ అయి ఉంటది? అప్పటికి ఆల్మోస్ట్ లెక్క ఎందుకంటే 12th వీక్ అప్పుడే మనం చేస్తాం. సో 18 to 20 వీక్స్ దగ్గర వరకు కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా 5 మంత్స్ బేబీ. ఆల్మోస్ట్ 5 మంత్స్ బేబీ. సో ఇంకా డెసిషన్ వాళ్ళకే వదులుతాం, కపుల్ ఇష్టం. అంటే జరగబోయే పరిణామాల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ బేబీ పుడితే ఏమేమవుతుంది, ఎన్ని రోజులు బతకొచ్చు అప్రాక్సిమేట్, అవన్నీ చెప్తాం. మాక్సిమం అయినంత వరకు ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి గో ఫర్ అబార్షన్ అంటాం. ఆ అబార్షన్ అయిన బేబీని గిట్ట ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని టెస్టింగ్కి పంపించచ్చు, నిజంగానే ఇది సిండ్రోమ్ వల్ల వచ్చిందా, ఎందుకు వచ్చిందని చెప్పి. అయితే ఇక్కడ ఈ కపుల్లో నేను చెప్పినా కదా, ఇప్పుడు 3 అబార్షన్స్ అయినాయి ఆల్రెడీ. చూసే డాక్టర్ మరి పంపించలేదా, ఒకవేళ వీలు పోలేదా మాకు తెలియదు. 4వ ప్రెగ్నెన్సీకి మా దగ్గరకు వచ్చిందనమాట వాళ్ళు. అక్కడ మేము చేసింది ఏంటంటే చిన్న టెక్నిక్, 4వ టర్మ్ అప్పుడు గిట్ట వచ్చిండు, కానీ అప్పటికి 4వది గిట్ట సేమ్ సిండ్రోమ్తోనే వచ్చిండ్రు వాళ్ళు. మేము ఏం చేసింది ఏంటంటే వాళ్ళకి అబార్షన్ పంపించేసి ఒక 3 months ఇద్దరిని నార్మల్ రెస్టింగ్ పీరియడ్కి వెళ్ళిపోమని చెప్పి ఆ తర్వాత ఇద్దరికి జెనెటికల్ టెస్టింగ్ చేస్తాం. ఇట్లా ఎప్పుడైతే మనకు రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్లడ్ శాంపుల్ తీసుకొని ఫస్ట్ వీళ్ళకి జెనెటికల్ టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ అంటున్నాం కదా, ఆడవాళ్ళకైతే 46 XX అంటాం క్రోమోజోమ్, మగవాళ్ళకైతే 46 XY క్రోమోజోమ్ అంటాం. ఈ సిండ్రోమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ 46 XX ఆర్ XY ఏదైతే ఉందో అది ఎక్కువనన్నా కావచ్చు. అయితే 47 క్రోమోజోమ్స్ అవుతాయి, 48 ఉంటాయి కొంతమందికి తక్కువ ఉంటాయి, 45 ఉంటాయి అనమాట. అందుకనే ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళకు స్క్రీన్ చేస్తాం. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోజోమ్స్ ఎట్లున్నాయి, వాళ్ళల్లో ఒకవేళ అబ్నార్మాలిటీ ఉందనుకో అప్పుడు వీ విల్ టెల్ దెమ్ ఎస్ అబ్బాయిలో అబ్నార్మాలిటీ ఉంది కాబట్టి గో ఫర్ స్పర్మ్ డోనార్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ అమ్మాయిలో అబ్నార్మల్ ఉందనుకో గో ఫర్ ఫిమేల్ డోనార్ ఎగ్ కోసం. సో ఇవి చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ ఈ సిండ్రోమ్స్ రాకుండా ఒకటి కాపాడవచ్చు. అబార్షన్స్ ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యి కొంతమందికి మీరు అన్నట్టు చేస్తారు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు కూడా పిల్లలు కావట్లేదు. ఎందుకంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏంటంటే మానసిక శోభ, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఏం కాదు, అబార్షన్ అయిపోయింది ఇంకా అంతే, ఇంకా కారేమో అనుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే దీన్ని ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటాం. అందువల్ల హార్మోన్స్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల ఇక వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆ కలిసే టైంకి ఇద్దరికి ఎగ్ రిలీజ్ కాకపోవడము, లేదంటే ఇతనికి ఏమన్నా స్పర్మ్లకి ప్రాపర్గా గుడ్ స్పర్మ్స్ రిలీజ్ కాకపోవడము, ఈ ఇష్యూస్తోనే ఎక్కువ మేము చూస్తున్నాం. సో దీనికి ఏంటంటే సైకలాజికల్ సపోర్ట్ వాళ్ళకి కొంచెం కౌన్సిల్ చేసి బేసిక్ లైక్ ఏవైతే ఎంజైమ్ డిఫిషియన్సీ ఉందో హార్మోన్స్ అవి కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మళ్ళీ సక్సెస్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట వీళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సార్. అది నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎవరైతే తల్లిదండ్రులు చూస్తున్నారో డాక్టర్ గారు చెప్పిన కొన్ని సజెషన్స్ తప్పకుండా పాటించండి. సో కొన్ని నిజంగా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, వాటి వల్ల కూడా ఈ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్.